హాయ్ ఫ్రెండ్స్, మురిసిపోయి ముంజలకెళ్తే మూతి పనులు ఇరిగినట్టు అయిందండి. చూడండి మీరే ఎలా ఉన్నాయో అసలు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. నేను మీ స్వరూప. ఈరోజు వచ్చేసి చూడండి, మల్లెపూల సీజన్ కదా, చాలా పూలు పూసాయండి. మాల కూడా కట్టుకున్నాను పూలని. ఇంకా మొగ్గలైతే అలాగే పక్కకు పెట్టుకున్నాను. చాలా అంటే చాలా బాగున్నాయి. చూడండి, నా జడేమో చిన్నగా ఉంది, పూలు మాత్రం చాలా అంటే చాలా పొడవుగా ఉన్నాయి. 2 లైన్లు పెట్టుకున్నాను, కానీ పొడవుగానే అయినాయి. చూడండి, నాకు మల్లెపూలు అంటే చాలా ఇష్టం, అందుకనేసి ఎక్కువగానే పెట్టుకుంటాను. ఇంకా ఊర్లోనైతే ఎవరో తాటికాయలు వేస్తున్నారు. ఈ ముంజకాయలనైతే మేము ఎక్కువ తాటికాయలు అంటామండి మా సైడ్ అయితే. అంటే ముంజలు కూడా అంటారు, చాలా తక్కువ అంటారు. మేమైతే తాటికాయలు అంటాము. ఇక చూసేయండి, ఊర్లో అందరికీ ఉంటాయి చెట్లు. ఎవరో ఎక్కడో ఎక్కి కోస్తున్నారట అనేసరికి మా అబ్బాయి వెళ్ళి తీసుకొచ్చారు. తీసుకొచ్చి కట్ చేసి ఎంతో కష్టపడి తీసుకొచ్చి దాటి గెల నుంచి విడిపించి శుభ్రంగా కట్ చేసి చూస్తే అసలు ఎలా ఉన్నాయంటే రాళ్ళలాగా ముదిరిపోయి ఉన్నాయండి. తినడానికి మాత్రం చాలా కష్టంగా ఉన్నది. ఎంత ఆశపడ్డామో అంత నిరాశ అయిపోయింది. చూడండి, గట్టిగా అయిపోయినాయి రాయల్లాగా. ఒక్కటి కూడా తినలేదు. జ్యూసీగా ఉంటే చాలా ఇష్టంగా తింటాం. చాలా బాగుంటాయి ముంజలు, మనమే కట్ చేసుకొని తింటే. ఇంకా కానీ అలా అయితే మాత్రం లేవు. చాలా అంటే చాలా బాధపడ్డాడు మా అబ్బాయి కూడా తీసుకొచ్చి. అమ్మ ఇలా అయిపోయినాయి చూడమ్మా అనేసి. ఇంకా మన వాకిట్లో అయితే మళ్ళీ గులాబీ పూలు స్టార్ట్ అయ్యాయండి. ఇదిగో చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, చాలా అంటే చాలా బాగుంటున్నాయి. ఇవి పూసిన మొగ్గల టైంలో ఒక కలర్ ఉంటున్నాయి, పూసిన తర్వాత ఇంకో కలర్కి వస్తున్నాయి. ఇంకా ఒక 2 రోజుల తర్వాత ఈ కలర్ వస్తున్నాయి. ఇంకొంచెం లేట్ అయ్యి వాడిపోయే టైం అయిపోయే లాస్ట్కి వచ్చేసరికి మాత్రం వైట్గా అవుతున్నాయండి. ఒక్క చెట్టే 4 కలర్లుగా పూస్తున్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. చూడండి, ఒక చెట్టే. ఇంకా జామ చెట్టు ఉందండి మనకు ఒకటి పక్కనే. జామ చెట్టు ఉంటే అసలు దానికి సీజన్ అంటూ ఏమీ లేదు, ఎప్పుడంటే అప్పుడు కాస్తూనే ఉంటుంటుంది జామకాయలు. చలికాలం, వర్షాకాలం, ఎండాకాలం మూడరగాలం ఉంటూనే ఉంటాయి. ఇగో ఒక 2 కాయలు తెంపుకున్నాను ఈరోజు. అంటే రోజు తినాలంటారు కదా, ఎలాంటి కెమికల్ లేని కాయలు. కొనే వాటికంటే ఇవి చాలా మంచి కదా, ఎలాంటి కెమికల్ వేయకుండా బాగుంటాయి కదా, ఆరోగ్యానికి చాలా మంచిదనేసి ఇంకా ఒక 2 కట్ చేసుకున్నాను. చాలా టేస్ట్గా కూడా ఉన్నాయి. ఎండాకాలం కదా, నీరేమీ ఉండదు, చాలా బాగుంటాయి జామకాయలు అయితే. ఇదిగో చూడండి, అసలు ఇలా తినడం మాకైతే చాలా అదృష్టంగా భావిస్తున్నాను నేనైతే. అందరికి ఇలా దొరకవు కదా, కొనుక్కొని తింటారు కదా. అంటే నాలా చెట్లు చాలామందికి ఉండొచ్చు, కానీ ఇంకా చాలామందికి మాత్రం కొనందే దొరకవు. ఇంకా నా అదృష్టమే అనుకుంటాను ఇలా దొరకడం కూడా. ఇంకేంటంటే ఈరోజైతే నేను టీకి బదులు జామాకు రసం తాగుతున్నాను. రసం అంటే కషాయం అండి. ఇగో జామాకులు తెంపాను, చిగురాకులు. అంటే ఆరోగ్యానికి మంచిదని అంటారు. ఏమైనా నులి పురుగులు ఉన్నా, ఒంట్లో గడ్డలున్నా కూడా అవి కరిగిపోతాయంటే. ఇగో శుభ్రంగా కడిగేసి మరిగించుకున్నాను జామాకులు. మరిగించుకొని తాగాలంటండి, చాలా మంచిదంట ఆరోగ్యానికి. ఇలా గ్లాసులో పోసుకొని టీకి బదులైతే ఈరోజు జామాకు కషాయమే తాగాను నేను. మీరు కూడా కుదిరితే తాగండి, మీ దగ్గరలో జామ చెట్టు ఉన్నా కూడా. ఇంకేమీ ఉపయోగాలు ఉంటాయో దానివల్ల తెలియదు. ఇంకేంటంటే కిచెన్లో అసలు నూనె మరకలు పడుతున్నాయండి. నూనె మరకలు పడుతున్నాయి అనేసి వాల్పేపర్స్ వేసాము. చూడండి, అసలు మాకు పెట్టడానికి వాల్కి పెట్టడానికి అయితే చాలా ఇబ్బందిగా అనిపించి పెట్టడం కుదరకపోయేసరికి ఇంకో లైవ్ వండామండి. లైవ్ వండి ఇంకా అక్కడైతే చూడండి నూనె మరకలు ఎలా ఉన్నాయో, ఆ మరకల దగ్గర అయితే మొత్తం ఆ లైన్ పూసేసి చాలా ఘోరంగా ఉంది చూడండి. ఇంకా లైవ్ వండేసి మొత్తం పూసినాము, లైవ్ పెట్టేసి లైవ్తో పెట్టాము. అప్పుడు కుదిరింది మాకు అంటే ఎప్పుడు పెట్టలేదు ఇది, అందుకనేసి పెట్టరాలేదేమో. ఇద్దరం కలిసి పెట్టాం, కానీ మాకైతే అస్సలు కుదరలేదు. ఇంకా నాకు ఓపిక నశించిపోయి ఇంకేం లేదు అనేసి నేను లైవే తీసుకొచ్చి వండి శుభ్రంగా ఇలా పెడితే బుద్ధి వచ్చినట్టుందండి. ఇలా పెట్టొచ్చో పెట్టకూడదో నాకు కూడా తెలియదు. అది అసలు ఎలా పెట్టాలో కూడా కామెంట్ చేయండి, నాకైతే తెలియదు. కానీ మేము మాత్రం ఇలా పెట్టి కవర్ చేసాము. చూడండి, ఈ సైడ్ ఆ సైడ్. ఇంక అప్పుడైతే కుదిరింది, బాగానే కుదిరింది. బాయ్, ఉంటాను ఫ్రెండ్స్.